అలానే ఈనాటి రచన సందర్భంగా వారికి నంది అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. వారు రాసిన బాల సాహిత్యం ఇచ్చాము. సో దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ సంపత్ కుమారాచార్య గారు. నౌ ఐ రిక్వెస్ట్ ది డాక్టర్ దేవేంద్ర గారు ప్లీజ్ రెండు మాటలు. స్టేజ్ మీద ఉన్న అందరి ప్రముఖులకి మరియు గౌరవనీయులైన సాంబశివరావు గారికి హృదయపూర్వకమైన నమస్కారం. మన సీన్ అన్న దిస్ ఈజ్ ది క్యాప్షన్ దట్ యూ హ్యావ్ సార్. అందరి వారు మరి ఈరోజు ఇందాక అనుకున్నాం, ఈనాటి ఉత్సవాలకి వచ్చిన ముఖ్య అతిథి యొక్క చేయాలకు మధ్య ఒక చక్కటి అనుసంధానం ఉంది. ప్రజా సంక్షేమం వారి ధ్యేయం, ఉత్సవాల యొక్క ఉద్దేశం కూడా ప్రజలలో అటువంటి ఉత్సవాన్ని సంతోషాన్ని నింపటం. మన నాటి ముఖ్య అతిథి కుడాను సాధించి, కార్పొరేషన్ సాధించి, ఇంకా ఎన్నో సాధించడానికి రెడీగా మనం అంతా వారిని ఆహ్వానించడానికి రెడీగా ఉన్నాము. మరి ఉద్యమాల నుంచి ఉద్భవించిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 20 సంవత్సరాలుగా పాల్వంత కళా పరిషత్ పేరుతో కళలను ప్రోత్సహించే విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కళా పరిషత్ నిర్వాహకులు డాక్టర్ సుధాకర్ గారు, మంతపురి రాజుగౌడన్న, అలాగే కొండలరావు గారు, వారిని అభినందిస్తూ ఈరోజు మొదటి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మనందరి ప్రియతమ నాయకులు కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూననేని సాంబశివరావు గారికి మనందరి తరఫున స్వాగతం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నంది అవార్డు గ్రహీత దేవేందర్ గారు, డాక్టర్ నామా బుచ్చయ్య గారు, అయ్యగారు సంపత్ కుమార్ గారు, అలాగే మా మిత్రుడు లక్ష్మారెడ్డి గారి పుత్రులు కేఎల్ఆర్ సంస్థల డైరెక్టర్ సిద్ధార్థ రెడ్డి గారు, మేకప్ ఆర్టిస్టు శాంతిమోహన్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కళాకారులు, పుర ప్రముఖులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ కళలని ప్రోత్సహించడం సామాజిక బాధ్యత. కళలను ప్రోత్సహించే విధంగా మనందరం కూడా నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మేము వచ్చే ముందే ఇక్కడ కొన్ని కళా ప్రదర్శనలు జరుగుతుంటే వారి తల్లిదండ్రుల ఆనందం అందరికీ కూడా అసలు చాలా, వాళ్ళు వెలుగు, మొహాల్లో వెలుగు అనేది చాలా కనపడింది. అందరం కూడా కళలని సహకరించే విధంగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కళా పరిషత్ వారిని అభినందిస్తూ, ఇప్పటికే చాలా కాలాతీతమైంది, గౌరవ ముఖ్య అతిథి గారు మాట్లాడవలసింది ఉంది. కాబట్టి మనందరం ఈ తెలుగు సంవత్సర కాలంలో అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. ఈ పండుగను విశ్వావసు పేరుతో ఈ సంవత్సరం అంతా నడుపుకుంటాం. విశ్వావసు అంటే, వసు అంటే భూమి, విశ్వ అంటే విశ్వం అంటే అది సృష్టి. ఇక్కడ విశ్వ అనేది 2 రకాలు వస్తుంది. ఏదేమైనా ప్రతి సంవత్సరం ఒక పేరు దీన్ని పెడతా ఉంటారు మన ఈ ఉగాదికి. ఇది ఒక సైకిల్ 60 సంవత్సరాల కాలాన్ని కలిపి ఒక యుగం కింద, అంటే ఆ కాలం అది కలియుగం,
లేకపోతే ఇది త్రేతాయుగం, ఇంకే 4 యుగాలు ఉంది. ద్వాపర యుగం, చివరిది కలియుగం. ఈ కలియుగంలో మన తెలుగు లేకపోతే మన సదరన్ స్టేట్స్, ముఖ్యంగా తమిళనాడు, కేరళ, మన తెలంగాణ, లేకపోతే ఏపీ, ఈ ప్రాంతాల్లో మాత్రం ఈ రోజును మనం మన మాతృభాష అంటే తెలుగు వారి పండుగగా మనం జరుపుకుంటాం. ఆ పేరు ఎలా డెరైవ్ అయిందంటే యుగాది, యుగం ప్రారంభం రోజు. ఏ యుగం? కలియుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం అవి కాదు. ఈ యుగం ఏంటంటే మన తెలుగువారి యుగం. అంటే 60 ఏళ్ళకి ఒకసారి యుగం అని నేను చదివి చెప్తున్నాను, నాకేం తెలుసని కాదు, చదివి చెప్తున్నాను. 60 ఏళ్ళకి ఒకసారి ప్రారంభం అవుతుంది. 60 ఏళ్ళు సైకిల్ ఇది అంటారు. ఈ 60 ఏళ్లలో ప్రతి సంవత్సరం ఈ ఉగాది, ఈ నక్షత్రాలు, ఈ అయ్యగారికి తెలుసు, వాటన్నిటిని బేస్ చేసుకుని లెక్క కట్టి పలానా రోజు, ఇప్పుడు రేపు కానీ రంజాన్ వాళ్ళు నెలవలక పొడిస్తే రంజాన్ ఈ పవిత్ర మాసంలో వాళ్ళు ఎలా ముస్లిం సోదరులు చూస్తారో ఆ విధంగా ఉగాది అనేది నక్షత్రాలు కొలమానం ప్రకారంగా వచ్చే రోజు. ఆ రోజుని మనం తెలుగు వారి పండగగా భావిస్తాం. మనకి దక్షిణ భాషలు మాట్లాడే వారి అందరికి పండగ ఇది. ఈ విశ్వావసు నామ సంవత్సర కాలంలో మన అందరికి మంచి జరగాలని కోరుకుంటూ మీ అందరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు తెలిసి ఇందాక నేను చాలా చూశాను, నాకు చాలా బాగా వాస్తవిక వాళ్ళు పెద్ద పనులు కూడా లేవు, కొన్ని పలకరింపులు. దయచేసి మీ అందరి చప్పటితో ఒక్కసారి సెలబ్రేట్ చేసుకున్నాం ఈ ఉత్సవాన్ని. ఇందాక మీ అందరికీ మనవి చేశాను, వారి పంచాంగ రచయిత కూడా అని. సేవా దృక్పథం ఇంకా మన మధ్య ఇమోర్టల్గా ఉంటాం. ఆయన ఎంత గొప్ప మనందరికీ తెలుసు. అంతేకాదు యంగ్ డాక్టర్స్కి ఆయన ఒక రోల్ మోడల్, ఒక ఐడియల్ పర్సనాలిటీ అని కూడా తెలుసు. అలాంటి అక్షరాస్యత క్రమంలో వారు కీలకమైన పాత్ర వహించారు. ప్రజానాట్య మండలి ఉపాధ్యక్షుడిగా దీర్ఘకాలం పనిచేశారు. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీలో వారికి సంగం చరణం గచ్చామి అనే ఒక ప్రోగ్రాంలో వారు అనేక రకాల కార్యక్రమాలను సుమారుగా 750 షోలు నిర్వహించడం జరిగింది. వారు ఒక నాటక రచయిత, నృత్య నాటకాలు, విమర్శకులు, కవితలు, గీత రచయిత, ఇలా ఎన్నో వారి యొక్క మొగటంలో మనం చూడగలము. వారి యొక్క సాహిత్యంపై ఒక PhD కూడా విద్యార్థులు నిర్వహిస్తున్నారు అంటే ఎంత సాహిత్య పఠనం కలిగిందో. అటువంటి ఘన చరిత్ర కలిగిన డాక్టర్ దేవేంద్ర గారిని మనం సన్మానించుకోవటం మన గౌరవంగా భావిస్తూ మీ అందరి కరతార్థం మరొక్కసారి ఇలాంటి అరుదైన అవకాశాన్ని మాకు కలిగించినందుకు, పెద్దల చేతుల మీదుగా సన్మానం జరుగుతున్నందుకు